ముల్లుతోనే తీయాలన్న సామెతని అనుసరించాలన్న యోచనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారా? ప్రభుత్వం పడిపోతుందంటూ పదే పదే బెదిరిస్తున్న వారికి గట్టి సమాధానం చెప్పనున్నారా? నీవు నేర్పిన విద్యే నీరజాక్ష అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. గతంలో కేసీఆర్ అనుసరించిన అస్త్రంతోనే దిమ్మదిరిగే సమాధానం చెప్పేందుకు రేవంత్ సిద్ధమవుతున్నారా? బొటాబుటీ మెజార్టీతో ఉన్న ప్రభుత్వాన్ని సుస్థిరంగా మార్చేందుకు ప్లాన్ చేస్తున్నారా? బీఆర్ఎస్ శాసనసభాపక్షంలో చీలిక తెచ్చేందుకు రంగాన్ని రెడీ చేస్తున్నారా? ఈ ప్రశ్నలకు రాజకీయ వర్గాల్లో అవుననే సమాధానమే వస్తోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చాలా మంది అన్నా ఇందిరమ్మ రాజ్యం ఉండాలి, ఇన్నేళ్లు మేము ఆ పార్టీలు ఉన్నా ఒక్కరోజు కూడా ముఖ్యమంత్రి మా గల్వలే, మా మాట వినలే, ఆయన ఎట్లుంటాడో మేము చూడలేదు. కానీ మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ మంత్రులు సచివాలయంలో ఉండరు, మీరు ఇంటికి వచ్చినా కలుస్తున్నారు, సచివాలయంలో కలుస్తున్నారు, పేదల్ని కలుస్తున్నారు, కార్యకర్తల్ని కలుస్తున్నారు, ఆడబిడ్డల్ని కలుస్తున్నారు, అధికారులను కలుస్తున్నారు, సమీక్షలు చేస్తున్నారు, అభివృద్ధి చేస్తున్నారు. 5 ఏళ్ళు మీ ప్రభుత్వాన్ని కాపాడే బాధ్యత మాది అని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వచ్చి అందరు నాకు కలిసి చెప్పిపోతున్నారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ మరోమారు విజయం సాధిస్తే ప్రస్తుతం స్వల్ప మెజార్టీతో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ నేతలు ఏమాత్రం వెనుకాడబోరన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఈలోపే ఎదురు దెబ్బ తీయాలన్న అభిప్రాయంతో రేవంత్ రెడ్డి ఉన్నట్టు తెలుస్తోంది. నిజానికి పార్టీ ఫిరాయింపులను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రశ్నించిన రేవంత్ రెడ్డి ఫిరాయింపుల జోలికి వెళ్లదలుచుకోలేదు. అందుకే ఇంతకాలం వేచి చూసే ధోరణి అనుసరించారు. అయితే ఇటీవల బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్ల నుంచి వ్యాఖ్యలు రేవంత్ సీరియస్గా తీసుకుంటున్నారు. బీజేపీ నేతల నుంచి కొన్ని నెలల్లోనే తన ప్రభుత్వం పడిపోతుందన్న మాటలను తేలిగ్గా తీసుకోదలుచుకోలేదు. స్వతహాగా ఫిరాయింపులను ప్రోత్సహించరాదన్న నిర్ణయాన్ని పక్కన పెట్టనున్నారని, తన ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు ఫిరాయింపు అస్త్రం ప్రయోగించే సమయం వచ్చిందని రేవంత్ భావిస్తున్నారని రాజకీయ వర్గాల్లో టాక్ ఉంది. ఒకవేళ నేను అనుకుంటే గేట్లు తెరిస్తే కేసీఆర్, నువ్వు, నీ అల్లుడు, నీ ఇంటోళ్ళు తప్ప మొత్తం కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకొని ఇందిరమ్మ రాజ్యాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలబడతారు. ఇందుకు విపక్ష నేత కేసీఆర్ చూపిన బాటలోనే ఆయన వ్యూహంతో ఆయన పార్టీనే దెబ్బకొట్టి తన ప్రభుత్వాన్ని సుస్థిరం చేసుకోవాలన్న నిర్ణయానికి రేవంత్ వచ్చినట్లుగా తెలుస్తోంది. 2014లో కేసీఆర్ ప్రభుత్వానికి 63 మంది ఎమ్మెల్యేలు ఉండగా స్పష్టమైన మెజార్టీ సాధన కోసమంటూ అప్పట్లో టీడీపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్లోకి చేర్చుకున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డికి కూడా 64 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒకవైపు బయట బీఆర్ఎస్, బీజేపీ ఎప్పుడు ప్రభుత్వం కూలుతుందా అని ఎదురుచూస్తున్నారు. మరోవైపు ఎప్పుడు తమకు ముఖ్యమంత్రిగా అవకాశం వస్తుందా అని కాంగ్రెస్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు సహా పలువురు ఆదరణ కోసం పొంచి ఉన్నారు. ఈ పరిస్థితుల్లో తన ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వలసలకు గేట్లు తెరవాలని నిర్ణయించుకున్నారని అంతర్గతంగా ప్రచారం జరుగుతున్నది. ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నియోజకవర్గ పనుల కోసం అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. వారు కలిసిన ప్రతి సందర్భంలోనూ వారు రేపో మాపో పార్టీ మారబోతున్నారన్న వార్తలు గుప్పుమన్నాయి. కానీ అవి వాస్తవ రూపం దాల్చలేదు. ప్రస్తుతం బీఆర్ఎస్ నుంచి 15 నుంచి 18 మంది ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డితో టచ్లో ఉన్నారని, రేవంత్ సై అంటే కారు దిగి కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నారని కొంతకాలంగా ప్రచారం కొనసాగుతున్నది. ఇందులో గ్రేటర్ హైదరాబాద్ ఎమ్మెల్యేలు మెజార్టీగా ఉన్నారని సమాచారం.